RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 7న ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందనగౌడెన్లో ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో ఉద్యమకారులకు చోటు కల్పించినందుకు కృతజ్ఞతగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతా సభ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సభకు రావాలని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు మరియు రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కలిసి శాల్వాతో సన్మానించి బొకే అందజేసి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐల యాదవ్, వారిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడుగు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడు నారాయణరెడ్డి, నాయకులు దేవిలక్ష్మి, నరసయ్య, బిందం రాజిరెడ్డి, అనుముల కళావతి, పరస స్వాతి, ఠాగూర్, లలితాదేవి, ఒల్లాల మల్లేష్, కుసుమ వెంకటేష్, రౌతు సందీప్, మామిడాల శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఆత్మగౌరవ సమావేశం ఉన్నది. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం ఉన్నది కాబట్టి ఈ గోదావరి కాని ప్రాంతం నుండి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులంతా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరడం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి అనేక కేసులు ఎదుర్కొని మరి జైళ్లలో చిప్పకూడి తిన్న ఉద్యమకారులను గత ప్రభుత్వం గుర్తిస్తుందని ఎన్నో కలలు కంటే శాప కింద నీరులా ఆయన అవసరం ఒడ్డెక్కరాక ఓడమల్లప్ప, ఒడ్డు దాటినాక బోడమల్లప్ప లెక్క కేసీఆర్ గారు ఉద్యమకారులందరినీ వాడుకొని వదిలేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకొని పోతే రాష్ట్రం ఇచ్చిన చరిత్ర నాదే, మరి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకున్న చరిత్రలో నాదే అని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో 250 గజాల స్థలం ప్రతి జూన్ 2 నాడు మరి జిల్లా కేంద్రంలో సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పడం చాలా అభినందిస్తున్నాం సోనియా గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారిని ఈ సమావేశానికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు గారిని పిలవడం జరుగుతూ ఉంది. మాజీ పార్లమెంట్ సభ్యులు చెన్నూరు ఎమ్మెల్యే మరి వివేక్ వెంకటస్వామి గారిని ఈ సమావేశానికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వారికి సన్మానం చేసి మరి ఉద్యమకారుల పక్షాన ఉండాలని కోరడం జరుగుతూ ఉంది. ఉద్యమకారులకు కేసులు అయిన వాళ్ళకే అని అంటా ఉన్నారు. కేసులు కాకుండా క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు గుర్తించాలి. మరి అప్పుడు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి మేము ఉద్యమం చేస్తే తాటికాయ అక్షరాలతో ప్రింట్ చేసిన జర్నలిస్టులను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి జర్నలిస్టులు నాడు రాత్రి పోరాటం చేసిన మరి రాత్రి వచ్చి మరి కవర్ చేసి వారి ప్రాంత గొప్పది కాబట్టి వారిని ఈ ఉద్యమంలో గుర్తించవలసిందిగా మనవి చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన రాష్ట్రం జార్ఖండ్లో మరి అక్కడి ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు అక్కడి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి ఇక్కడ మరి అదే విధంగా నేసనం కల్పిస్తానని రేవంత్ రెడ్డి చెప్పినందుకు రేవంత్ రెడ్డి గారికి అభినందన సభ పెద్ద ఎత్తున పెడతా ఉన్నాం. పెద్దపల్లిలో ఈ ప్రాంతం నుండి ఉద్యమకారులు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా తరలి రావాలని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ.